హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రజెంట్ నేను ఎక్కడికి ట్రావెల్ చేస్తానా అనేసి. కొల్లి హిల్స్కి అయితే వెళ్తాను. సో వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ రోడ్లో రేపు మనం రైడ్ అయితే చేయబోతున్నాము. ప్రజెంట్ టైం అయితే 9:30 అవుతుంది. నేను స్టార్ట్ అయ్యేది వచ్చేసి 11:30 12కి స్టార్ట్ అయిదాం అనుకుంటున్నా. సో చిత్తూరు నుంచి కొల్లి హిల్స్కి అరౌండ్ 330+ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మోటో బ్లాగింగ్ వ్యూలో వెళ్తా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. చలో, ఫ్యూయల్ అయితే పట్టించేసిన. సో స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ అయితే మీకు రూట్ చూపిస్తా, ఏ రూట్ పైన వెళ్తానా, ఏంది కథ ఏందనేసి. వేలూరు, గుడియాతము, ఆంబూరు, ఉత్తన్గరై, హరూరు, రాసిపురం, ఆ తర్వాత కొల్లిమలై ఈస్ ఆల్సో నోన్ యాజ్ కొల్లి హిల్స్. ఓకే, సో ఎంతసేపు చూపిస్తుంది మనకు? 6 hours 20 minutes 302 kilometers చూపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11:44 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ బాగా ఒక 20 minutes అయినా బ్రేక్ తీసుకుంటాం, ఎందుకంటే నేను ఒక రీల్ ఎడిట్ చేసిన ఇంతసేపు. ఇంకా అప్పుడే పోస్ట్ చేసేద్దాము, మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ ఎందుకు లేండి ఊరికే అనేసి. సో చలో, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. చలో, ఒక చిన్న బిస్కెట్ అయింది, అదేందో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బండి దించిన, ట్రిప్ 0 చేసిన. సో బైక్ లో ఫ్యూయల్ రేంజ్ 20 kilometers ఉండింది. సో నేను ఏం చేసిన, పెట్రోల్ ఏదో ఆలోచించుకుంటా పెట్రోల్ బంక్ పోయి ఫుల్ ట్యాంక్ కొట్టేయండి అని చెప్పేసిన చిత్తూరులో. సో అసలే వేరే మన ఏపీలో పెట్రోల్ రేట్ కూడా పెరిగిపోయింది. 113 ఉంది ఇప్పుడు. 3 rupees ఏమో పెరిగినట్టుంది రీసెంట్ గా, నిన్న మొన్న పెరిగింది. సో ఏదో ఆలోచనలో ఫుల్ ట్యాంక్ పట్టించేద్దాం అనేసి చెప్పేసిన పెట్రోల్ బంక్ లో. సో వాళ్ళు పడతానే ఉన్నారు. సో మళ్ళీ నేను 10 లీటర్ దాటైనాక మళ్ళీ రిలైజ్ అయినా నేను, ఓరే నాయనో, ఇప్పుడు మనం వెళ్ళేది తమిళనాడు సైడే కదా, ప్రశాంతంగా అక్కడ పట్టించుకుంటే బాగుండేమో అనేసి. ఫ్యూయల్ రేంజ్ అయితే 410 kilometers చూపిస్తుంది. మెల్లగా వెళ్తాం, ఏం అర్జెంట్ లేదు. ఎక్కడైనా నిద్ర అట్లా వచ్చినా కూడా పక్కకు ఆపేసి బండి ప్రశాంతంగా ఫేస్ వాష్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మెల్లగా వెళ్తాం. సీరియస్లీ చెప్పాలంటే అసలు ప్లానింగ్ లేదు, ఏం లేదు. టైం కుదిరింది, వెళ్ళాలనుకున్నాం, స్టార్ట్ అయిపోతాను. నిజంగా అసలు ఏం ప్లాన్ చేయలేదు. ఏ ప్లేస్ చూడాలి, ఏంది కథ, అసలు ఏం అనుకోలే. కొల్లి హిల్స్కి వెళ్ళాలి అనుకున్నాం, స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు తెల్లారి నేను లేచింది కూడా 10:30 11కి లేచిన కొద్దిసేపు వీడియో ఎడిటింగ్ ఉండింది, చేసిన. పెరుగున్నం తిన్నా ఒక 12:30 1కి. పెరుగున్నం తిన్నా, మంచిగా నిద్ర వచ్చింది, పొనుకున్నా 4:30కి లేచి ఇంక అట్లా కొద్దిసేపు ఆలోచించి బోర్ కొడతా అంటే ఇంకేం చేయాలబ్బా అని నేను ఫ్రెండ్ గడ మాట్లాడుకొని కొల్లి హిల్స్ వెళ్దాం అనుకొని స్టార్ట్ అయిపోయినాం. అట్లా జరిగింది ఈ ప్లాన్. మెయిన్ ఇంత నైట్ లో స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, రెస్ట్ బాగుంది. ఇంక అందుకే మనం నైట్ లో కూడా ధైర్యంగా కొట్టచ్చు అనేసి కొడతాం. అంతేగాని తెల్లారి రెస్ట్ లేకుండా ఇప్పుడు నైట్ లో కంటిన్యూస్ గా కొట్టాలంటే అది చాలా కష్టం. ఇట్లాంటి రిస్క్లు అసలు చేయొద్దు, నేను అసలు రికమెండ్ కూడా చేయను. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు హైవే ఎక్కమని చూపిస్తుంది. చాలా అబ్బా ప్రశాంతం, కొంచెం దూరమైనా వెళ్ళొచ్చు. నేను హైవే ఉండదేమో అటుపక్క నుంచి వెళ్ళిపోవాలనుకున్నా, కాకపోతే వేలూరుకి ఎంటర్ అయినామో లేదో ఇట్లా చూపించేస్తాను, హైవే ఎక్కమని చూపించేస్తాను. వేలూరుకి వచ్చినప్పుడు అంతా ఈ హైవే చూసినా అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కేరళ సిరీసే. ఏమన్నా సిరీస్ అబ్బా సామి. ఊరే ఎటు పోవాలా, మొత్తం అన్నీ బ్లాక్ చేస్తా ఉంటే ఎటు పోవాలా బైక్స్. అన్న ఒక సెకండ్ ఆటోని ఫాలో అయిపోదాం. ఎస్, ఓ అన్న చూసుకో, గుద్దుకొని వెళ్ళిపోతున్నాడు అన్న. మొన్న రీసెంట్గా KTM వాళ్ళది హార్స్ హిల్స్ రైడ్ అయితే జరిగింది. నేను అప్పుడు వీడియో చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు హార్స్ హిల్స్కి వెళ్ళి వీడియో చేసినా కదా. సో మళ్ళీ మీకు చేస్తే బోర్ కొట్టేస్తారని చేయలేదు. కాకపోతే అక్కడ డ్రోన్ ఫ్లై చేసి లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ సన్ రైజ్ వీడియో క్యాప్చర్ చేసిన నేను. ఎంత బాగా వచ్చింది తెలిసిన సన్ రైజ్ వీడియో. నేను స్పీడ్ కూడా 65 75 80 మ్యాక్స్ 85 అంతే, దానిపైన కొట్టడంలే. హైవే ఎంత ఖాళీగా ఉన్నా మెల్లగా వెళ్దాం, అర్జెంట్ ఏం లేదు. 6కి రీచ్ అవుతామని చూపిస్తాను గూగుల్ మ్యాప్స్. నైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను మీకు లొకేషన్లు ఎక్కువ చూపించలేను. ఏం కనిపిస్తుంది చెప్పండి, బ్లాక్గా మొత్తం. పక్కన ఎంత పెద్ద కొండలు తెలిసిన, కానీ కెమెరాలో కనపడదు. సన్ రైజ్ అవుతుందిలేండి, అప్పుడు బాగా కనిపిస్తుంది. చెప్పలేం. కొల్లి హిల్స్లో క్లైమేట్ కొంచెం అటు ఇటు ఉంది. వానలు పడినాయంట రీసెంట్గా. వానలు పడితే మాత్రం ఇంకా క్రేజీ ఉండబోతుంది. కాకపోతే మనం డ్రోన్ ఫ్లై చేసేంత వరకు పడకుండా ఉంటే చాలు వాన. దాని తర్వాత ఎట్లా పడినా నాకు ప్రాబ్లంలే. రెయిన్ కవర్ అంతా తెచ్చుకున్నా నేను. మనకు డ్రోన్ షాట్లు బాగా రావాలి, మెయిన్ అదే. నాకు అదే డౌట్ వచ్చింది. నేను ఇటు వెళ్ళిపోయిన స్ట్రైట్గా, మ్యాప్స్లో చూసినప్పుడు మాత్రం ఏలగిరికి వెళ్ళే రూట్లో వెళ్ళాలనే చూపించింది. సో ఏలగిరికి అప్పుడు వెళ్ళింది ఇట్లనే. సో ఇదే రూట్లోనే అనుకుంటా. తిరుపతి 20 kilometers, సేలం 135. ఎస్, ఇదే రూట్. నేను అటుపక్క వెళ్ళిపోయినా. ధర్మపురి 84, తిరువన్నామలై 108 kilometers. సో ఎక్కడైనా షాప్ కనిపిస్తే కొద్దిసేపు ఆపేస్తాం. నిద్ర అయితే ఏం రాలే, కాకపోతే ఫేస్ వాష్ చేసుకుని వద్దాం. ఏముందా, స్టే ఆన్ 179A.
కొంచెం వెనకాల లెఫ్ట్ సైడ్ ఒక డైవర్షన్ వచ్చింది. సో అట్లా తిరిగేసినామంటే అక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ అంతే ఏలగిరి. సో ఇంతసేపటికి చిన్న టీ షాప్ అయితే కనిపించింది. కొద్దిసేపు బ్రేక్ తీసుకొని ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామంటే తిరుపత్తూరు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తాను కదా, సో తిరుపత్తూరు కొంచెం ముందు వెళ్ళినామంటే తిరుపత్తూరు, కొంచెం వెనకాల బ్రేక్ అయితే తీసుకున్నాము ఇప్పుడు. సో ఇంకా 12 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇంటి దగ్గర నుంచి 127 కిలోమీటర్స్ వచ్చినాము. సో చలో ఇంకొద్దిసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడే మా బ్రేక్ అంతా కూడా కంప్లీట్ అయితే అయింది. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ పైన అయితే అక్కడే టైం స్పెండ్ చేసి ఏం చేయాలా, కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయినాము, కాఫీ తాగినాము, నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాము. పక్కనే బేకరీ ఉంటే ఒక్కొక్క హనీ కేక్ అయితే తినేసినాము. కొంచెం వెనకాల ఒక 1-2 కిలోమీటర్స్ వెనకాల అదేందో విచిత్రమైన స్మెల్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మీకు ఎగ్జాంపుల్ సాంబ్రాణి ఉంటుంది కదా, సో సాంబ్రాణి స్మెల్ వచ్చింది. దగ్గర ఒక 4-5 కిలోమీటర్స్ అదే స్మెల్ వచ్చింది మాకు. ఏందబ్బా స్మెల్ ఇట్లా వస్తుంది అనుకున్నాను. నాకు తెలిసి పక్కనే నా ఫ్యాక్టరీలో ఏమైనా ఉండొచ్చు. నేను ఇంకా మినిమమ్ 40 కిలోమీటర్స్ అన్నా కదా టోల్ గేట్ దగ్గర. సో ఆ 40 కిలోమీటర్స్ హైవే అనుకున్నా, లేదు జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ మాత్రమే హైవే ఉంది. సో మళ్ళీ సింగిల్ లేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క మొత్తం కొండలే, మధ్యలో ఏదో చిన్న రోడ్డు. ఫాగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మెల్లగా, అండ్ మెల్లగా చలి కూడా వేస్తుంది నాకు. సో ఇంతసేపు నుంచి ఈ పక్కన కనిపిస్తాను కదా, సో ఈ హైవేలో అయితే వచ్చేసినాము. సో ఈ హైవే నుంచి ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏదో తమిళ్లో రాసున్నాయి మొత్తం పేర్లంతా. అంతే ఇంక నుంచి స్టే ఆన్ రాసిపురం బైపాస్. ఇంతసేపు ఎట్లా వచ్చినా అంటే సేలం నుంచి సేలం బైపాస్ రోడ్ ఎక్కేసి సైట్ హైవేలోనే వచ్చేసినాం. కొంచెం దూరము మధ్యలో కొంచెంసేపు సింగిల్ లైన్ కూడా వచ్చింది. లెఫ్ట్ సైడ్ చూడండి మెల్లగా సన్ రైజ్ అవుతుంది. ఫాగ్ చూడండి మొత్తం కప్పేసింది. లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం బాగా తడి అయిపోయింది రోడ్ అంతా. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం, రీసెంట్గా ఇక్కడ వాన పడింది. సో ఇప్పుడే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో ఫ్రెష్ అయితే అయిపోయినాము. ఇంకా అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ ఉందనుకోండి. 50 కిలోమీటర్స్లో 35 to 40 కిలోమీటర్స్ ఘాటే, రిమైనింగ్ ఇట్లా సింగిల్ లైన్ రోడ్లో ట్రావెల్ చేయాలి. సో కొండ ఎక్కిన వెంటనే మాసి పెరియ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. కొల్లి హిల్స్ 34 కిలోమీటర్సా, ఇదేంటి 46 కిలోమీటర్స్ చూపిస్తుంది, 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే మబ్బులు ఏంది అటుపక్క అట్లున్నాయి, డ్రోన్ ఫ్లై చేస్తే కనిపిస్తుందా వ్యూ లేదా అనేది ఇప్పుడు పాయింట్. మొత్తం ఫాగ్ చూడండి ఎట్లుందో, మొత్తం కంప్లీట్ ఫాగ్. వర్షం పడేలా కూడా ఉంది ఆ కొండ పైన చూస్తూ అంటే. అట్లే ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోయినాం మేము టెంపుల్కి వెళ్ళాలనేసి. కొంచెం అట్లా క్లియర్ అయితే బాగుంది. ఫాగ్ ఎంత అవుతుంది, 7:30 పైన అవుతుంది టైము. 7:30 ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది టైము. ఇంకా ఫాగ్ ఏం పోలే. ఆ రోడ్ ఉంటుంది చూసినారా, ఆ రోడ్ ఒక 10 డ్రోన్ షాట్లు వచ్చేస్తే చాలు. ఇట్లా 16:9లో కొన్ని, 9:16లో కొన్ని. అండ్ ఇంకా నుంచి స్టార్ట్ ఇంకా కొల్లి హిల్స్లో డ్రైవ్ చేయాలి అనుకుంటున్నా. సో ఫైనలీ మొత్తానికి కుదిరింది. లెట్స్ గో. ఫారెస్ట్ చెక్ పోస్ట్. కోతలు కూడా చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టక్కని మధ్యలో దూరేస్తున్నాయి. నాకు కానీ మంచి స్పాట్ కనిపిస్తే డ్రోన్ ఫ్లై చేస్తా. సూపర్ ఉంది అబ్బా. కాకపోతే ఇది కాదు, మిడిల్ ఆఫ్ ది ఘాట్లోకి వెళ్ళాలి మనం. అది ఇంకా బాగుంటుంది. ఎస్ మ్యాక్సిమం కనిపించేస్తుంది మనకు డ్రోన్ ఫ్లై చేస్తే. మొత్తం 70 ఎంతో ఉన్నట్టున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అక్కడ 1 స్టార్ట్ అయింది, 70 ఉన్నాయి ఎగ్జాక్ట్గా. మెల్లగా వెళ్ళాలా. టాప్ బాక్స్ వేరే ఉంది, షేక్ అవుతుంది కొంచెం కార్నరింగ్ చేసేటప్పుడు. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఈ రూట్ రాములేండి, ఇంకొక రూట్ నుంచి వెళ్ళిపోతాం. అది కూడా బాగానే ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు వెళ్ళే రూట్ కన్నా రిటర్న్ వచ్చే రూట్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, చూడడానికి ఇంకా బాగుంటుంది అంటున్నారు. కాకపోతే ఇంత ఈ హెయిర్ పిన్ బెంచ్ ఉంటాయి చూసినారా, అవి ఉండవు అంటారు అంతే. జస్ట్ ఇప్పుడే ఇక్కడ డ్రోన్ షాట్స్ అయితే తీసిన. లొకేషన్ చూడండి అసలు ఏముంది, మొత్తం ఫాగే. సో ఫస్ట్ అయితే డ్రోన్ షాట్స్ చూసండి.
సో మొత్తానికి 70/70 హెయిర్ పిన్ బెండ్స్ అయితే కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చేసినాం. ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మ్యాక్స్. సో ఇంకా లేట్ చేయకుండా పైకి వెళ్ళేసి కొల్లి హిల్స్ మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం చలో. సో ఇప్పుడే ఈడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో వెనకాల ఈడ ఏడ చూసినా పొంగనాలు వేస్తున్నారు. ఇంకా మేము పొంగనాలు అయితే తినేసి వెళ్తాను. కాకపోతే మ్యాప్స్ ఫోన్లో సిగ్నల్ లేదు, నా ఫోన్లో సిగ్నల్ లేదు. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి మా రూమ్స్ చూసుకుందాం అనుకుంటాను. మేము వెళ్తున్న టెంపుల్ పేరు వచ్చేసి మాసి పెరియ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ లో కొండ పైన లొకేట్ అయి ఉంటది. ఈ టెంపుల్ కి వెళ్ళడానికి దారి కూడా అంత ఈజీగా అయితే ఉండదు. 1 to 1.5 కిలోమీటర్స్ కొండ ఎక్కుతూ నడవాల్సి ఉంటది. ఆ దారి కూడా మొత్తం రాళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఇది వచ్చేసి 1000 years ఓల్డ్ టెంపుల్. టెంపుల్ దగ్గర బలివ్వడం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే రష్ అయితే మామూలుగా లేదు. క్యూఏ అరౌండ్ 2 to 2.5 కిలోమీటర్స్ ఉంటది. దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ కొండ దిగి రావడానికి మాకు అరౌండ్ 5 to 6 hours టైం అయితే పట్టింది. అండ్ యా ఇప్పుడైతే టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ప్రీవియస్ క్లిప్స్ చూసుకుంటే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తా. ఎందుకంటే ఈడ సిచ్యువేషన్ అసలు బాగా, అసలు ట్రాఫిక్ ఎంత ఉందంటే ఈడ దాదాపు ఈ ట్రాఫిక్ క్లియర్ చేసుకుని లోపల బండి పార్క్ చేసేదానికే మాకు దగ్గర 2 hours పట్టింది. అండ్ ఇంకా పైకి వెళ్ళినాం. దర్శనం ఒక 3 to 4 hours పట్టింది. అయిపోయింది ఎనర్జీ మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే ప్లాన్ స్టే లేదు, ఏం లేదు. సో నేనైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాను. వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. సో ఆ వాటర్ ఫ్లో మంచిగా అవుతుందంట. సో అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోయేది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాళ్ళకి దెబ్బ కూడా తగిలింది. సో బూట్స్ తీసేసిన, బ్లడ్ చాలా ఎక్కువ వచ్చేసింది. సో సాక్స్ వేసుకొని బూట్స్ వేసుకునేది కూడా అవ్వలేదు నా వల్ల. అందుకే సేఫ్టీకి చెప్పులు తెచ్చుకున్నా. సో చెప్పులు వేసుకునేస్తాను. టెంపుల్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. సో లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేస్తా. సో కాకపోతే చాలా ప్రిపేర్డ్గా రండి, ఓకేనా. సో నా ఫోన్ అయితే కొల్లి హిల్స్ ఘాట్ ఎక్కినానో లేదో ఒక్క పాయింట్ సిగ్నల్ కూడా లేదు. సో ఇప్పుడు వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి ఆగాయ్ గంగాయ్. వెళ్ళే దారిలోనే వస్తుంది. ఇక్కడ నుంచి మేము ఉండే లొకేషన్ నుంచి ఒక 11 kilometers చూపిస్తుంది. సో ఇంక వెళ్ళే దారిలోనే కాబట్టి అట్లా చూసుకొని వెళ్ళిపోదాం, ఓకే. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ నుంచి డ్రోన్ అయితే ఫ్లై చేసినాము. వాటర్ ఫాల్స్ కి అలో లేదంట, క్లోజ్ చేసినదంట. సో డ్రోన్ ఫ్లై చేస్తే వాటర్ ఫ్లో అయితే బాగుంది, కాకపోతే అలో చేయలేదు. రేపు మార్నింగ్ 6 అలో చేస్తారంట. సో ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా కుదిరినంత త్వరగా కొల్లీస్ దిగేద్దామనేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాను. యాక్చువల్లీ డ్రోన్ ఫ్లై చేస్తే కూడా సిగ్నల్ లాస్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అదే భయంగా ఉంది నాకు. 3-4 times సిగ్నల్ లాస్ అయిపోయి మొత్తము ఆర్సీ రిమోట్లో మొత్తం ఫుటేజ్ అంతా బ్లర్ అయిపోయింది. ఇంకా రిస్క్ ఎందుకులే అనేసి ఇంక నేను గమ్మున అయిపోయినా. ఇప్పుడు ఘాట్ అయితే దిగుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 10% అయితే దిగేసినాము. సో ఇది వచ్చేసి సెకండ్ రూట్ కొల్లి హిల్స్కి. మ్యాక్సిమము ఎవరైతే ఆ రూట్స్ ఎక్కువసార్లు డ్రైవ్ చేసి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాఫిక్ ఎక్కువ స్కిప్ చేసేయాలా, ప్రశాంతంగా రావాలా అనుకునే వాళ్ళు ఈ రూట్లో చేస్తారు వాళ్ళు. ఈ రూట్లో అంత ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొల్లి హిల్స్కి వస్తే మాత్రము ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సేఫ్టీ సైడ్ అస్సలు పనిచేయవు సిగ్నల్స్.